హలో వెల్కమ్ టు ద వెబినార్ డే 5. ఈరోజు నేను ఇంటర్నేషనల్ మర్చెంట్ ఎక్స్పోర్టర్స్ ఎలా బెనిఫిట్ పొందుతున్నారు, ప్లస్ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, మీరు కూడా ఇంటర్నేషనల్ మర్చెంట్ ఎక్స్పోర్టర్ అయిపోతే మీకు ఎంత బెనిఫిట్ జరుగుతుంది దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నా వాయిస్ క్లియర్ ఉంటే కొద్దిగా మెసేజ్లో క్లియర్ అని పెట్టండి. అయితే ఇంటర్నేషనల్ ఎలా బెనిఫిట్ పొందగలుగుతారు, మరియు చాలామంది కొద్దిగా డౌట్లోనే ఉన్నారు, ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ స్టార్ట్ చేయాలన్నా వద్దా అని డౌట్లోనే ఉన్నారు. అందుకే చూస్తుంటాం మనం ఇప్పుడు. చూడండి, వ్యూవర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే చాలామందికి డౌట్ అనేది ఉంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ స్టార్ట్ చేయాలన్నా వద్దా అని డౌట్ చాలామందికి ఉంది, కాబట్టి స్టార్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు చాలామంది నేను ఈ టాపిక్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేయబోతున్నాను, అయితే కంప్లీట్ వినండి. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, ఎందుకంటే నేను తర్వాత క్యాల్కులేషన్స్ కూడా చూపిస్తాను మీకు. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్లస్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో ఎంత తేడా ఉంటుంది, మరి మీరు ఎలా చేయగలుగుతారు, మేము ఎలా సపోర్ట్ చేయబోతున్నాము, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. నా థ్రోట్ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది. నిన్న కూడా ట్రై చేస్తున్నాను కానీ కాలేదు, కొద్దిగా నాకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రాబ్లం ఉండే నిన్న. అయితే ఈరోజు అయితే ఇంటర్నెట్ అయితే నేను మళ్ళీ సెట్ చేసుకున్నాను, బాగానే నడుస్తుంది. కొద్దిగా నాకు ఈ మెసేజ్లో పెడితే తెలుస్తుంది ఏంటంటే వాయిస్ క్లియర్ ఉందా లేదా తెలుస్తుంది. అయితే నేనైతే ఇప్పుడు కంటిన్యూ చేస్తుంటాను. అయితే ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ బిజినెస్ చేయడానికి చాలామంది ముందుకు వస్తారు, కానీ డౌట్ అనేది ఉంటుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో. మరియు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయాలంటే ఏమేమో ఐటమ్స్ కావాలి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, కొంతమంది ట్రైనర్స్ కూడా అంటుంటారు, ఇప్పుడు ఎటువంటి ప్రోడక్ట్స్ అవసరం లేదు, అయినా కానీ మీరు చేయగలుగుతారని చెప్తారు. కానీ ఇక్కడ చాలామందికి ఇంకా డౌట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ వితౌట్ ప్రోడక్ట్ ఎలా చేయగలుగుతాం అనేది డౌట్ ఉంటుంది. అది కూడా వాస్తవమే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, చాలామంది ఎక్స్పోర్ట్స్ని జస్ట్ మన కంట్రీ నుంచే చేయొచ్చు అని ఫీలింగ్ అనేది ఉంటుంది, కానీ అలా ఉండదు. ఎక్స్పోర్ట్స్ని మనము వేరే కంట్రీ నుంచి వేరే కంట్రీకి కూడా చేయొచ్చు. ఇండియా నుంచి మీరు ప్రోడక్ట్ ఏం పంపించకున్నా కానీ వేరే కంట్రీ నుంచి వేరే కంట్రీ కూడా పంపించగలుగుతారు. అయితే నేను ఇక్కడ మీకు ఈ సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్ గురించి అర్థమైపోయింది అనుకోండి, మీరు వెంటనే నా ట్రైనింగ్స్ తీసుకుంటారు, వెంటనే ఇంటర్నేషనల్ బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు, ఎందుకంటే మేము మీకు లైఫ్ టైం సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు 50 టన్స్ 100 టన్స్ 200 టన్స్ ఉంటేనే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు, అది కమోడిటీస్ కావచ్చు, లేదంటే ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఏవైనా కావచ్చు. ప్రోడక్ట్స్ తీసుకొని ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తుంటారు. కానీ చాలామంది ఉన్నారు, వాళ్ళు బిజినెస్ చేయాలనేది ఉంది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి అంత ఐడియా ఉండదు బిజినెస్ ఎలా చేయాలి, ఏం చేయాలి. మరియు వాళ్ళకి ఎవరు దగ్గర రానియరు, స్టూడెంట్స్కి మరియు 20-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి చాలామంది ఎక్స్పోర్టర్స్ దగ్గర రానియరు. వాళ్ళు మరి ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచైనా సేకరించి ఎక్స్పోర్ట్ చేద్దామంటే అంత అమౌంట్ అనేది ఉండదు, ఆ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అయితే సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఇక్కడ మరియు ఆ డబ్బు లేనందువల్ల ఇప్పుడు చాలామంది నన్ను కాల్ చేసి ఏమంటారంటే, సార్ మా దగ్గర 3 to 5 lakhs ఉన్నాయి, ఎలా బిజినెస్ చేయాలి, మరియు అక్కడ ప్రోడక్ట్ సేకరించాలంటే మనకి లక్షలు కావాలి కదా, 50 lakhs 10 lakhs 20 lakhs 50 lakhs ఇలా మనకి ఎంత డబ్బులు కావాలి. కానీ మనకు అంత లేదు మా దగ్గర, ఒక 3 lakhs 5 lakhs మేము ఇలా బిజినెస్ చేయాలని అడుగుతుంటారు. ఇప్పుడు దానికి ఎలా అంటే, 1 second, ఇక్కడ కాల్స్ వస్తున్నాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు మెసేజ్లో పెట్టండి, ఈజీగా ఉంటుంది కాల్ చేయడం కంటే. ఇప్పుడు చాలామంది అడుగుతారంటే, దాన్ని మా దగ్గర 2 lakhs 3 lakhs 5 lakhs ఉన్నాయి, మరియు ఎలా బిజినెస్ చేయాలని అడుగుతుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, 2-3-5 lakhs మీరు పెద్ద బిజినెస్ చేయలేరు.
స్టార్ట్ చేసినా గానీ అంత పెద్ద ఎత్తున గ్రో కాదు. ఎందుకు కాదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చూడండి. మీరు ఒక కంటైనర్ 25 టన్స్ ఏమైనా ప్రోడక్ట్ మార్కెటింగ్ అంటే ఎక్స్‌పోర్ట్ చేయడానికి చూస్తున్నారు. ఒక 25 టన్స్. 25 టన్స్ మీరు ఎక్స్‌పోర్ట్ చేసినా గానీ అందులో వచ్చే ఇన్‌కమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే టన్‌కి మీకు ఒక ఆహ్, ఆహ్, కొద్దిగా తీసుకోండి. ఒక టన్‌కి ఒక 1000 కొన్ని ప్రొడక్ట్స్‌లో తక్కువ ఉంటుంది. కొన్ని ప్రొడక్ట్స్‌లో ఎక్కువ ఉంటాయి. అంటే ఓవరాల్‌గా చూసినట్టయితే చాలామందికి 50,000 1,00,000 2,00,000 అలా వస్తుంటుంది ఒక కంటైనర్‌కి. దానికన్నా ఎక్కువ అన్నట్టు చాలా సందర్భాల్లో రాదు. కాబట్టి ఆ 1, 2 లాక్స్ కోసము చాలా హెడేక్‌గా శ్రమించుతూ ఉండాలి. మరియు దాన్ని కష్టపడాలి. బయర్స్ ఫైండింగ్ చేయాలి. అంతా చేయాలి. అదంతా చేసిన తర్వాత కూడా మళ్ళీ అది కంప్లీట్ అయిన తర్వాత ఆర్డర్ 50,000 1,00,000 అలా వస్తుంది. కానీ ఆ 50,000 1,00,000 సంపాదించినా కూడా ట్రావెలింగ్ చార్జెస్‌కి దానికి ఎళ్ళిపోతుంటుంది. అంటే ఆహ్, మీరు ఒక మీ పెద్ద గోల్ ఉందనుకోండి. ఒక ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్‌లో హై రేంజ్‌లో పెరగాలి అంటే రేంజ్‌లో గ్రోత్ రావాలంటే ఒక గోల్ అనేది ఉంటుంది. అందరికీ ఉంటుంది. అందులో సమ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ రూపీస్, క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ రావాలని ఉంటుంది. ఆ గోల్ అయితే ఉంటుంది. కానీ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమైతుందంటే, ఆ చిన్న చిన్న అమౌంట్ రావడం వల్ల ఏమైతుందంటే, అది ఖర్చులోనే ఎళ్ళిపోతది. ఎలాంటి సేవింగ్స్ అనేవి ఉండవు. కాబట్టి అక్కడ ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అయితుంది. అయితే దీనికి సమాధానం ఏముందంటే, ఇంటర్నేషనల్ లెవెల్‌లోనే స్టార్ట్ చేయాలి. ఎందుకు చేయాలి నేను లాస్ట్‌లో మీకు చెప్తాను. అయితే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే స్టార్ట్ చేస్తారు గానీ, ఆహ్, చాలామంది స్టార్ట్ చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. కానీ వదిలేసిన వాళ్ళు గూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈవెన్ షిప్పింగ్ చేసిన తర్వాత గూడా వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వచ్చే ఇన్‌కమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది గాబట్టి. ఆహ్, ఒక కంటైనర్ 5 కంటైనర్స్, 10 కంటైనర్స్ పంపినా గానీ అంత ఇన్‌కమ్ వాళ్ళకి రాదు. కాబట్టి బిజినెస్ ఆగిపోతది. ఇప్పుడు ఇంకో వాస్తవం 100% ఫ్యాక్ట్ ఉందంటే ఇప్పుడు ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనే బిజినెస్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్‌లో అతి పెద్ద బిజినెస్. రియల్ ఎస్టేట్ కన్నా ఇది ఎన్నో రెట్లు పెద్దగుంటుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మనము ఒక ఒక ఏరియాలో చేస్తాము. కానీ ఆహ్, ఒక రీచబుల్ ఏరియాలో చేస్తాము. కానీ ఇంటర్నేషనల్ బిజినెస్ వచ్చేసి మనము వరల్డ్ వైడ్‌గా చేయొచ్చు. ఈ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ అనేది వరల్డ్ వైడ్‌గా చేయొచ్చు. అంటే ఇందులో లక్షల కోట్లు గూడా ఎవరైనా ఒక నార్మల్ పర్సన్ గూడా సంపాదించొచ్చు. అంటే ఆ కెపాసిటీ అనేది ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ మనకిస్తుంది. కానీ దీని యొక్క నాలెడ్జ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. అప్పుడే మీరు చేయగలుగుతారు. లేదంటే ఏం జరుగుతుందంటే అంత బిజినెస్ అనేది పెరగదు. ఇది వాస్తవం. అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ఇంతవరకు మీరు ట్రైనింగ్ తీసుకోలేదనుకోండి. నా వెబ్‌సైట్ ఉంది kaptanbs.in. ఇక్కడ వచ్చేసి కోర్సెస్‌లో క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ హిందీలో ఉంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇలా 3 లాంగ్వేజెస్‌లో ఉన్నాయి. 3 లాంగ్వేజెస్‌లో మీరు ఏ ఏ లాంగ్వేజ్‌లో కావాలంటే ఆ లాంగ్వేజ్‌లో ఇక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు తెలుగు అంటే ఇక్కడ తెలుగులో క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి ట్రైనింగ్ ఇలా క్లిక్ చేసి ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఇందులో ఇది ఆన్‌లైన్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత మీకు సపోర్ట్ వచ్చేసి కంప్లీట్‌గా ఆఫ్‌లైన్ సపోర్ట్ ఇవ్వడం, లైఫ్ టైమ్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు చూడండి ఆన్‌లైన్ ట్రైనింగ్ ఉంటుంది. ప్లస్ లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. ఇది జాయిన్ అయిన తర్వాత ఇక్కడ కరిక్యులంలో వచ్చేసి ఇక్కడ మీకు మొత్తం కోర్స్ ఉంటాయి. ఇది కంప్లీట్‌గా మీకు ఫ్రీ ఉన్న టైంలో మీరు మొత్తం ఫాలో కావచ్చు. ఇందులో కంప్లీట్ డీటెయిల్డ్ డాక్యుమెంటేషన్ తెలుగులో ఈ ట్రైనింగ్ కంప్లీట్ తెలుగులో ఉంది. అయితే ఇది మీరు ఇంతవరకు తీసుకోలేదనుకోండి మీరు తీసుకోవచ్చు. అయితే ముందుకెళ్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి నెక్స్ట్ వెబినార్‌లోకి వెళ్ళిద్దాం. డైరెక్ట్‌గా ఇక్కడ వెళ్ళిపోదాం ఇప్పుడు. ఏందంటే నేను ఎక్కువ టైం వేస్ట్ చేయలేను. ఓకే. అంత క్లియర్‌గానే ఉంది. అంత వాయిస్ అయితే క్లియర్‌గా వస్తున్నట్టున్నది. నెక్స్ట్ అయితే ఇంటర్నేషనల్ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్‌లో యాక్చువల్లీ ఎలా చేయగలుగుతాము? నేను క్యాలిక్యులేషన్స్ కూడా మీకు లాస్ట్‌లో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. ఇంటర్నేషనల్ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేయాలంటే ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు లేదంటే ఉన్నవాళ్ళు కూడా లేనివాడు సారీ ఎవరికి డబ్బులు ఉండవో ఎక్కువ జస్ట్ 3, 4 లాక్స్ 5 లాక్స్ కూడా ఉంటాయో వాళ్ళు కూడా ఒక ఇంటర్నేషనల్ మర్చెంట్ ఎక్స్‌పోర్టర్స్ లాగా బిజినెస్ చేయగలుగుతారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు కూడా బిజినెస్ చేయగలుగుతారు. వాళ్ళకేమంటాం మనము ఎక్స్‌పోర్టర్స్ అంటాము. మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్‌పోర్ట్ మొత్తం ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళే ఎక్స్‌పోర్ట్ చేసుకుంటారు. కానీ ప్రోడక్ట్ లేని వాళ్ళు
మధ్యలో ఉండి ట్రేడర్ లాగా వర్క్ చేసే వాళ్ళకి మనము మర్చెంట్ ఎక్స్పోర్టర్ అంటాము. అయితే ఇందులో ఇంటర్నేషనల్ మర్చెంట్ ఎక్స్పోర్టర్గా మీరు తయారైపోతే ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేసినట్టయితే ఇంత బెనిఫిట్ ఉంటుంది. నేను ఒక్కొక్కటి చెప్తాను. అంటే ఇక్కడ వాట్ ఈజ్ మర్చెంట్ ఎక్స్పోర్టర్? నేను చెప్పినట్టు దీని వల్ల ఏముంటుందంటే ట్రేడింగ్ ఇంటర్నేషనల్లీ వితౌట్ బ్రింగింగ్ ప్రోడక్ట్స్ ఇన్ టు ఇండియా. అంటే ఇప్పుడు మర్చెంట్ ఎక్స్పోర్టర్ ఇండియా నుంచి కూడా చేయొచ్చు, కానీ నేను ఈ ఇంటర్నేషనల్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇలా చెప్తున్నాను. ఇక్కడ ట్రేడింగ్ చేసేది ఏంటంటే ఇంటర్నేషనల్ వితౌట్ బ్రింగింగ్ ప్రోడక్ట్స్ ఇన్ టు ఇండియా. మనము ఇండియాకి ఎక్కడి నుంచైనా ఇప్పుడు దుబాయ్ నుంచి మనం బిజినెస్ స్టార్ట్ చేసి అది చైనాకి పంపించవచ్చు. అలాగే టర్కీ నుంచి ప్రోడక్ట్స్ తీసుకొని అక్కడి నుంచి వేరే కంట్రీకి పంపించవచ్చు. ఇలా కూడా మనం బిజినెస్ చేయగలుగుతాం. ఇది యాజ్ ఏ మర్చెంట్ ఎక్స్పోర్టర్ చేయగలుగుతాం. అయితే ఇందులో మనకి ఇండియాకి తెచ్చే అవసరం ఉండదు. ప్రోడక్ట్ ఇండియాకి మనం తెచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ వేరే కంట్రీకి పంపించడం అలా ఏముండదు. డైరెక్ట్ అక్కడి నుంచి అక్కడే మనము వేరే కంట్రీస్లో బిజినెస్ చేయగలుగుతాం. ఇలా చేసినచో ఏం జరుగుతుందంటే సమ్ మిలియన్స్ ఆఫ్ మెట్రిక్ టన్స్లో మీరు బిజినెస్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇండియా నుంచి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి కదా, కొన్ని ప్రోడక్ట్స్కి లిమిటేషన్స్ అవి అని ఉంటాయి. కానీ మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నారనుకోండి, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ నేర్చుకున్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఎక్కడి నుంచైనా వరల్డ్ వైడ్ నుంచి ఏ ఆర్డర్ అయినా కానీ మీరు అది తీసుకొని మీరు వేరే కంట్రీ నుంచి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేసి బిజినెస్ చేసుకోవచ్చు. మరియు దాంతోపాటు మీకు బెనిఫిట్ కూడా అది మిలియన్స్లో వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పినాను కదా మీకు, ఏదో ఒక కంటైనర్ 2 కంటైనర్ పంపిస్తే ఒక ఎంత వస్తుంది, 50,000 1 lakh వస్తుంది. కానీ అదే కనుక మీరు ఫారిన్ నుంచి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా బ్రెజిల్ నుంచి షుగర్ కొంటుంటారు వేరే కంట్రీస్ వాళ్ళు. ఇప్పుడు బ్రెజిల్లో మీరు ఆర్డర్ పెట్టినారనుకోండి షుగర్ది, అక్కడ ఎంత ఉంటుందంటే 1,00,000 టన్నులు పర్ మంత్ ఉంటుంది. 1,00,000 టన్నులు, 2,00,000 టన్నులు, 3,00,000 టన్నులు అలా ఉంటుంది. అయితే అలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ 1,00,000 టన్నులు అమ్మిన బిజినెస్ చేసినట్టయితే ఆ 1,00,000 టన్నులు $1 వచ్చినా కానీ $1,00,000 మీకు రావచ్చు. అయితే అలా మిలీనియర్ కావాలంటే, తొందరగా మీ గోల్స్ని రీచ్ కావాలంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి వితౌట్ బ్రింగింగ్ ప్రోడక్ట్స్ ఇన్ టు ఇండియాలో ప్రోడక్ట్స్ తీసుకొచ్చే మనకి అవసరం ఉండదు. అక్కడి నుంచి అక్కడ మనము పంపించగలుగుతాం. నెక్స్ట్ ఇక్కడ నో ఫిజికల్ హ్యాండిలింగ్ ఆఫ్ గుడ్స్ ఇన్ ఇండియా. అంటే మనము లారీలో లోడ్ చేయాలి, అదంతా చేయాలి, ఇక్కడ తీసుకురావాలి, అదంతా కథలు అన్నట్టు ఉండవు మనకి. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా అక్కడ నుంచి అక్కడే ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు. చేతిలో పట్టుకొని రావడము లేదంటే లోడింగ్ చేయడం అదంతా కథలు ఏముండవు మనకి. డైరెక్ట్ ఇంటర్నేషనల్ దుబాయ్ నుంచి వేరే కంట్రీకి, లేదంటే ఇంకా వేరే కంట్రీ నుంచి ఏ కంట్రీ, యూరోప్లో యూకే నుంచి, యూఎస్ఏ నుంచి, ఎక్కడి నుంచి అయినా మనం ఏ కంట్రీకైనా పంపించగలుగుతాం. అయితే నెక్స్ట్ ఎక్స్పోర్టింగ్ కమోడిటీస్, మెటల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ డైరెక్ట్లీ టు ఫారిన్ కంట్రీస్. ఒకటే ప్రోడక్ట్ అని కాదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇండియాలో ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి కమోడిటీస్ తీసుకొని మీరు ఓకే, చాలామంది నన్ను కాంటాక్ట్ చేసి ఏమంటారు, సార్ మా ఏరియాలో ఈ పంట పండుతుంది, బనానా ఉంది, లేదంటే ఈ సోయాబీన్ ఉంది, ఇవి ఉన్నాయి, మేము ఎక్స్పోర్ట్ ఛాలెంజ్ చూస్తున్నామని అంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే అంత ప్రోడక్ట్ క్వాంటిటీ బల్క్ అమౌంట్లో దొరకకపోవచ్చు, అందరికి దొరకదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు చాలామంది రిచ్ పీపుల్ ఉంటారు కదా, మీ ఏరియాలో ఉన్న రిచ్ పీపులే వాళ్ళే అంత ప్రోడక్ట్ కొనేసి తక్కువ రేట్కి కొనేసి వాళ్ళు అమ్మేస్తుంటారు. అయితే ఈ కొత్త వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది ఎక్స్పోర్ట్ చేయాలంటే. అయితే కొత్త వాళ్ళు బిజినెస్ లో సక్సెస్ కావాలి, మరియు ఎక్స్పోర్ట్ యొక్క గోల్స్ రిచ్ మిలీనియర్ కావాలని అనుకునే వాళ్ళు ఇలా మర్చెంట్ ఎక్స్పోర్టర్గా మారి ఇంటర్నేషనల్ మర్చెంట్ ఎక్స్పోర్ట్స్లో బిజినెస్ చేసినట్టయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే కమోడిటీస్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, లేదంటే ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఇప్పుడు బయర్స్ ఉంటారండి, ఇప్పుడు కాపర్ యొక్క బయర్స్ ఉంటారు. చాలామందికి కాపర్ యొక్క చాలా డిమాండ్ ఉంది వరల్డ్ వైడ్గా. కానీ కాపర్ మనకి ఇండియాలో దొరకదు. అది తంజానియా ఆ సైడ్ అక్కడ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో దొరుకుతుంది. అక్కడ నుంచి మనము వేరే కంట్రీకి పంపించేయచ్చు డైరెక్ట్గా. కానీ ఇప్పుడు ఇక్కడే ఉండి మీరు బిజినెస్ చేస్తున్నారనుకోండి, ఇక్కడ నుంచే చేస్తున్నారు, ఇండియాలోనే వెతుకుతున్నారు, మెటల్ ఆర్డర్స్ వస్తున్నాయి, అది లక్షల టన్స్ మెటల్స్ ఆర్డర్స్ వస్తున్నాయి, కాపర్ ఆర్డర్స్ వస్తున్నాయి, 10,000 టన్నులు, 1,00,000 టన్నులు అలా ఆర్డర్స్ వస్తున్నాయి. కానీ అయినా కానీ మీరు అది ఎక్కడ నుంచి తీసుకుంటారు, ఇండియాలో దొరకదు అసలు యాక్చువల్లీ. అయితే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకు
వేరే కంట్రీ నుంచి తంజానియా నుంచి లేదంటే ఇంకా వేరే ఎక్కడ దొరుకుతుందో అక్కడ నుంచి తీసుకొని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేస్తే అయిపోతుంది. మీరు అలా చేసినట్టయితే మీకు ఫ్యూచర్ అనేది ఉంటుంది. అలాగే డిఫరెంట్ ప్రోడక్ట్స్ కమోడిటీస్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్ రీచ్ అవుతుంది. ఇందులో రీచ్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ అండ్ ఎక్స్పాండ్ బిజినెస్ హారిజాన్స్ అంటే ఇక్కడ మీ యొక్క రీచ్ నాట్ ఓన్లీ ఇండియా నుంచి అని కాదు, ఇండియన్ సెల్లర్స్తోనే కనెక్ట్ అవ్వడమే కాదు, ప్రపంచంలో ఉన్న చాలా మంది సెల్లర్స్ ఉన్నారు కదా, డిఫరెంట్ ప్రోడక్ట్ సెల్లర్స్, వాళ్ళతో మీ పరిచయాలు పెరుగుతాయి. దాంతో కూడా మీ బిజినెస్ పెరుగుతుంది. నెక్స్ట్ లో ఆపరేషనల్ కాస్ట్, నో నీడ్ ఆఫ్ వేర్ హౌసింగ్ ఆర్ లాజిస్టిక్స్ విత్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ మర్చెంట్ ఎక్స్పోర్ట్స్ మీరు చేసినట్టయితే ఇందులో వేర్ హౌసింగ్ కావచ్చు, లాజిస్టిక్స్ అంటే ఈ లారీలు పెట్టడం అదంతా చేయడము, లేదంటే వేర్ హౌస్ గోడౌన్స్ తీసుకోవడము, ప్రోడక్ట్ తెచ్చేసి మీ గోడౌన్లో ఆ వేర్ హౌస్లో పెట్టడం అదంతా ఇందులో ఉండదు. డైరెక్ట్గా ఆర్డర్ తీసుకోవడం ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి ఆర్డర్ తీసుకొని డైరెక్ట్గా అక్కడి నుంచి అక్కడే పంపించడం ఉంటుంది. కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ హై ప్రాఫిట్ మార్జిన్స్. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను ఏంటంటే ఇండియా నుంచి చేసేవాళ్ళు చాలామంది ఒక కంటైనర్ 5 కంటైనర్లోనో 10 కంటైనర్ చేస్తున్నారు. కానీ వేరే కంట్రీస్ నుంచి చేసేవాళ్ళు ఇప్పుడు లక్షల కంటైనర్లు నెలకి పంపించేస్తున్నారు. కొంతమంది 1000 కంటైనర్లు, కొంతమంది 2000 కంటైనర్స్ అలా బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ అనేది చాలా హై బెనిఫిట్. అంటే ఇప్పుడు ఇక్కడ డౌట్ వస్తుంది ఏమంటే, ఇప్పుడు సార్ ఇంటర్నేషనల్ బిజినెస్ అంటున్నారు, మరి మన కంట్రీకి లాస్ అవుతుంది కదా అని అంటారు. ఇప్పుడు మీరు ఇండియాలో కూర్చొని ఇక్కడ నుంచి బిజినెస్ చేస్తున్నారు, అక్కడ 1000 కంటైనర్లు బిజినెస్ చేస్తున్నా, 1,00,000 కంటైనర్లు బిజినెస్ చేస్తున్నా, మీరైతే సంపాదిస్తున్నారు కదా, మీ ఇన్కమ్ అయితే వస్తుంది. అది ఫారిన్ రిమిటెన్స్ కిందకి ఇండియాకి వస్తుంది కదా, మీరు ఇండియాలో ఉంటారు కాబట్టి మీ ఇన్కమ్ అనేది ఇండియాకి వస్తుంది. ఇండియాకి వస్తే ఇండియన్ ట్యాక్సెస్ ఎలాగో కడతారు. మీరు మీ ఇన్కమ్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఎలాగనే కడతారు. కాబట్టి ఇండియాకి అయితే 100% బెనిఫిటే అవుతుంది. కాబట్టి గివ్ మీ 1 minute. అయితే ఇండియాకైతే బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే మీరు అక్కడ లక్షల టన్నులు ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసినా, బిజినెస్ చేసినా కానీ ఇన్కమ్ అయితే సంపాదిస్తారు. దాన్ని బట్టి మీకు బెనిఫిట్ అయితే 100% జరుగుతుంది. కాబట్టి ఎక్కడ చేసినా కానీ ఎలాంటి మన ఇండియాకి అయితే లాస్ లేదు, బెనిఫిటే ఉంటుంది. మరియు ఇంకోటి మన ఇండియన్స్కి జాబ్ ఆపర్చునిటీ లాగా ఉంటుంది. ఇప్పుడు ఈ బిజినెస్ చేసినట్టయితే ఇప్పుడు ఇందులో చూడండి, మీరు రిచ్ ఉన్నా, పూర్ ఉన్నా, మిడిల్ క్లాస్ ఉన్నా, ఎవరున్నా కానీ చేయొచ్చు. ఎందుకంటే మరి పూర్ అని చెప్తలేను, ఎందుకంటే కొద్దిగా స్టార్టప్ కోసం అయితే కావాలి, కొద్దిగా పార్ట్నర్షిప్ కోసము ఇప్పుడు పార్ట్నర్షిప్ చేయాలనుకోండి మీరు, నేను లాస్ట్లో చెప్తాను ఎలా ఉంటుంది. అయితే దాని గురించి కూడా కొద్దిగా అమౌంట్ అయితే కావాలి మీకు. మరి జీరో నుంచి అయితే నేను చెప్పను స్టార్ట్ చేయమని, ఎందుకంటే అలా పాసిబులే కాదు. ఎందుకంటే డాక్యుమెంటేషన్ వర్క్ అలా చాలా వర్క్స్ ఉంటాయి. అయితే అది చేయలేరు. అయితే ఒక యావరేజ్ ఇన్కమ్ ఎవరి దగ్గర 3 lakhs, 5 lakhs, 10 lakhs అలా ఉంటుందో వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ట్రైనింగ్ తీసుకొని కూడా కొంతమంది స్టార్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకొని కూడా స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈజీ టు స్కేల్ ఆపరేషన్స్ ఇన్ ద రైట్ పార్ట్నర్షిప్. స్కేలబిలిటీ అంటారు. స్కేలబిలిటీ అంటే మీరు ఒక కంట్రీ నుంచే, ఇప్పుడు ఇండియా నుంచే చేస్తూ ఉంటారు. కానీ ఈ ఇంటర్నేషనల్ మర్చెంట్ ఎక్స్పోర్ట్స్ కరెక్ట్ నేర్చుకున్నట్టయితే మీరు వరల్డ్ వైడ్గా స్కేల్ అప్ అవుతారు. చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి బిజినెస్ చేస్తారు. మీకు ఆపర్చునిటీ కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అండర్స్టాండింగ్ ఇంటర్నేషనల్ డిమాండ్ అండ్ రెగ్యులేషన్స్. దీంతో మీకు ఏం అర్థమవుతుందంటే ఈ ఇంటర్నేషనల్ యొక్క డిమాండ్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మీకు అర్థమవుతుంటాయి. ఇప్పుడు జస్ట్ ఆలోచించండి, మీరు చిన్న బిజినెస్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇండియా నుంచి. అయితే చిన్న అమౌంట్ వస్తుంది. మీరు ఎక్కడైనా ఫ్లైట్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలన్నా 25,000, 30,000 ఖర్చు అయిపోతుంది. ఇంకా ఏం మిగలదు. అయితే మరి ఢిల్లీ నుంచి మీరు దుబాయ్కి వెళ్ళాలన్నా మీ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే చిన్న ఎక్స్పోర్ట్ చేస్తే. ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తే ఏమవుతుందంటే ఒకటేసారి మంచి డబ్బు రావడంతో మీరు వరల్డ్ వైడ్గా తిరగచ్చు. దాంతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలాంటి డిమాండ్ ఉంది, మరియు వరల్డ్ వైడ్గా ఎలాంటి రెగ్యులేషన్స్ ఉన్నాయి, అది మీకు అర్థమైపోతుంటాయి. అయితే మార్కెట్ యొక్క నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. కంప్లైన్స్ అండ్ రెగ్యులేషన్స్,
ఎక్స్పోర్ట్‌లో ఉన్న లాస్, పాలిసీస్ అవంతా మీకు తెలుస్తుంటాయి. నెక్స్ట్ ఫైండింగ్ రిలయబుల్ సప్లయర్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే క్వాలిటీ, కన్సిస్టెన్సీ ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇక్కడ చూడండి రిలయబుల్ సప్లయర్స్ దొరుకుతారు. రిలయబుల్ అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే బయర్స్ ఉంటారు. డిమాండ్‌లో చాలా బయర్స్ ఉంటారు. వాళ్ళు కావాలంటుంటారు. కానీ ఆ క్వాలిటీ ఇవ్వలేకపోతాం. వాళ్ళు ఏమంటారంటే మీ కంట్రీలో ఉన్న క్వాలిటీ అంతా మంచిగా లేదు. వేరే కంట్రీలో మీ సెల్లర్స్ ఉంటే చెప్పండి అని చెప్తారు. మీరు ఇంటర్నేషనల్ బిజినెస్‌లో లేరనుకోండి, మీ దగ్గరికి బయర్స్ రారు. మీరు గనక ఇంటర్నేషనల్ మర్చెంట్ ఎక్స్పోర్ట్ చేసినట్టయితే మీ దగ్గర కూడా బయర్స్ వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది మీరు ఇండియా నుంచి లేకున్నా కానీ వేరే కంట్రీస్ నుంచి కూడా బిజినెస్ ఎలాగో చేపిస్తారు కాబట్టి మీతోని వాళ్ళు వస్తుంటారు, బయర్స్ వస్తుంటారు మీ దగ్గరికి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే బయర్స్ ఏమంటారంటే మీరు మాకు ప్రోడక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే అది కంటిన్యూస్గా 1 year, 2 years, 3 years, 5 years కూడా ఇస్తూ ఉండండి అని చెప్తుంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే చాలామంది దగ్గర నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, స్టార్టింగ్లో కూడా చెప్పినాను, సార్ మా ఊర్లో ఈ ఐటమ్ ఉంది, మేము ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తున్నాం. ఓకే, మీరు స్టార్ట్ చేస్తారు, చేసిస్తారు. కానీ దాని తర్వాత నెక్స్ట్ మంత్లో మీ దగ్గర ప్రోడక్ట్ ఉండకపోవచ్చు, థర్డ్ మంత్లో ఉండదు. అలా ఉంటే ఏమవుతుందంటే బయ్యర్స్ రారు. తర్వాత వీళ్ళేంది ఒక నెల ఇచ్చిండ్రు తర్వాత ఇస్తలేరు అన్నట్టు ఆగిపోతారు. అయితే కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఎక్స్పోర్ట్ బిజినెస్లో. అయితే ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తేనే మీరు ఇందులో లైఫ్ టైంలో మీరు బిజినెస్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్, హ్యాండిలింగ్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ అండ్ పేమెంట్ రిస్క్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇప్పుడు కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మన ఇండియన్ కరెన్సీ డిఫరెంట్ ఉంటుంది, యుఎస్ కరెన్సీ డిఫరెంట్ ఉంటుంది, మరియు పేమెంట్ ఒక రిస్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చేయండి, ఒక మంచి కంట్రీ యూకే నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. యూకేలో టర్మ్స్ అండ్ కండిషన్స్, యూరోపియన్ కండిషన్స్లో అక్కడ అంటే బ్యాంకింగ్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అయితే అక్కడ మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డాక్యుమెంటేషన్ చేసినప్పుడు అది స్ట్రాంగ్ ఉంటుంది. మరియు యాజ్ ఏ మర్చెంట్ ఎక్స్పోర్టర్ మీరు పని చేసినప్పుడు కూడా అక్కడ రిజిస్టర్ అయ్యి ఉంటారు కాబట్టి అక్కడ మీకు పేమెంట్ వచ్చే అవకాశం అనేది గ్యారంటీ ఉంటుంది, మీకు కమిషన్ వచ్చే గ్యారంటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కానీ కొన్ని స్టాండర్డ్ కంట్రీస్లో చేసినట్టయితే, ఒక వరల్డ్లో ఉన్న ఒక 10 కంట్రీస్లో చేసినట్టయితే అంత డిఫరెన్స్ రాదు. కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ అంటే బిజినెస్లో అప్ అండ్ డౌన్ జరుగుతుంటుందండి. కరెన్సీలో రేట్ పెరుగుతుంది, డాలర్ రేట్ పెరుగుతుంది, తగ్గుతుంటుంది. కానీ మంచి కంట్రీస్లో ఒక టాప్ స్టాండర్డ్ 10 కంట్రీస్లో బిజినెస్ చేసినట్టయితే ఆ కరెన్సీ ఫ్లక్చుయేషన్ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి కూడా మీకు అంతగా ఉండవు. అలాగే పేమెంట్ రిస్క్ కూడా మీకు ఉండదు. పేమెంట్ రిస్క్ అంటే ఇప్పుడు మీ కమిషన్ కూడా ఒక పార్టే. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే సెల్లర్ని పేమెంట్ చేస్తాం కదా, అది బ్యాంక్ టు బ్యాంక్ చేసినప్పుడు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రాంగ్ ఉండాలి కదా. అలాంటి రిస్క్ కూడా పెద్ద కంట్రీస్లో బిజినెస్ చేసినట్టయితే చాలా బాగుంటుంది, అంటే రిస్క్ ఫ్రీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ లీగల్ పేపర్ వర్క్ రిక్వైర్మెంట్స్ అవి కూడా ఎక్సలెంట్ ఉంటాయి మనం ఇంటర్నేషనల్ బిజినెస్ చేసినట్టయితే. నెక్స్ట్ ఇక్కడ అండర్స్టాండింగ్ ద కస్టమ్స్ ప్రాసెస్ ఫర్ మర్చెంట్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తే మీకు కస్టమ్స్ యొక్క ప్రాసెస్ కూడా తెలుస్తుంది. అంటే ఏ కంట్రీలో ఏ కస్టమ్స్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, మరి ఇలా ప్రాసెస్ చేయాలి, అదంతా తెలుస్తుంది. ఇక్కడ నెక్స్ట్ లెవరేజింగ్ బైలాటరల్ అండ్ మల్టీలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఇది లెవరేజింగ్ బైలాటరల్ అండ్ మల్టీలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే ఇప్పుడు ట్రేడ్ అగ్రిమెంట్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఫారిన్ తిరుగుతూ బిజినెస్ చేస్తున్నారు. అయితే మీకు ఐడియా వస్తుంది ఏ కంట్రీలో ఎఫ్టీ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, అంటే అక్కడ ట్యాక్సెస్ తక్కువ ఎక్కడ పడుతున్నాయి, ఏ కంట్రీలో ట్యాక్సెస్ తక్కువ పడుతున్నాయి, మరి మల్టీ ట్రేడ్ ఎలా చేయొచ్చు, మీరు డిఫరెంట్ కంట్రీస్లో ఎక్కువ ట్రేడ్ ఎలా చేయొచ్చు, దాంతో ఎలా బెనిఫిట్ పొందగలుగుతారు, ఆ ఐడియాస్ అనేవి వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మీకు స్టార్టింగ్ నుంచే మంచి ఇన్కమ్ స్టార్ట్ కావడంతో 100% మీరు వరల్డ్ వైడ్ తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ యొక్క గోల్ని మీరు 100% రీచ్ అవుతారు. లేదంటే ఏదో చిన్నగా చిట్కా చేసినట్టయితే చేయొచ్చు, ఏదో ఖర్చులు వెళ్ళిపోతాయి, కానీ ఒక పెద్ద గోల్ అనేది సక్సెస్ కాదు. చాలామంది నేను చెప్పినాను కదా, స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆపిస్తారు. ఎందుకంటే ఎంత తిరిగినా కానీ ఏదో 50,000 వస్తున్నాయి కదా, అదే వేరే బిజినెస్లో పెట్టుకుందామని అలా చేసుకుంటారు. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు మీ విజన్ అనేది చాలా హై రేంజ్లో ఉండాలి.
మీ మీ థింకింగ్ ఎలా ఉండాలంటే, నేను నెలకి దాదాపు ఒక ఒక 1 crore 2 crores 5 crores సంపాదిస్తాను అని ఆ విజన్ ఉండాలి. అంటే నెలకి 1,00,00,000 2,00,00,000 5,00,00,000 ప్రతి నెల అలా సంపాదిస్తాను అని ఆ థాట్‌తో రావాలి. అప్పుడు అలా ఆ థాట్‌తోని మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే ఇంకా మీరు ఫుల్ ఫ్లెడ్జ్‌గా బిజినెస్ చేస్తారు. లేదంటే ఎవరో ఏదో ఒకటి చెప్తుంటారు, వాళ్ళది వినేసి అక్కడే ఉంటారు. కాబట్టి మీరు గనక, నేను చెప్పినాను కదా, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ అనేది వరల్డ్ వైడ్‌గా ఇది చాలా పెద్ద బిజినెస్. అన్ని బిజినెసెస్ కన్నా పెద్ద బిజినెస్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్. ఇందులో ప్రతి నెల మీరు 1,00,000 టన్నులు కావచ్చు, 5,00,000 టన్నులు కావచ్చు, 5,000 లక్షల టన్నులు కావచ్చు, మీరు బిజినెస్ చేయగలుగుతారు. మొత్తం పేపర్ టు పేపరే వర్క్ నడుస్తూ ఉంటుంది కాబట్టి మీకు చాలా ఈజీగా బిజినెస్ ఫ్లో అవుతూ ఉంటుంది. మీరు ఒక కంటైనర్ పంపించడానికి ఎంత కష్టపడతారో అదే 1000 కంటైనర్స్ పంపించడానికి కూడా అంతే కష్టం ఉంటుంది, ఎక్కువ ఏముండదు. కాబట్టి ఇక్కడ మీరు మీ గోల్ సెటప్ చేసుకోవాలి. నేను ఇలా అనుకోవాలి, నేను నెలకి ఈరోజు డిసైడ్ చేస్తున్నాను, నెలకి నేను 1,00,00,000 రూపాయలు సంపాదిస్తాను, 2 crores సంపాదిస్తాను, 5 crores సంపాదిస్తాను. ఓకే, నేను ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్నాను, నో ప్రాబ్లం. కానీ ఒక 2 years తర్వాత, 5 years తర్వాత నా రేంజ్ అనేది ఇలా ఉంటుంది అని ఈ ఈ థాట్తోని మీరు ముందుకెళ్ళినట్టయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మేము పార్ట్నర్షిప్ ప్లాన్ పెట్టినాము ఒకటి. ఇది అందరికీ కాదు, ఎవరైనా జస్ట్ ఓన్లీ బిజినెస్ చేయాలనుకుంటే, ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలంటే, నేను ఇంతకుముందు కూడా వెబ్సైట్ చూపించినాను, అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. నేను ఈ స్లైడ్ తర్వాత చూస్తాను, మాతోని మీరు బిజినెస్ చేస్తే మేము ఎలా హెల్ప్ చేస్తామో అది చూస్తాను. కానీ దానికన్నా ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. ఓకే, అందరికీ క్లియర్ ఉన్నట్టున్నది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను ఒకటి, జస్ట్ చూడండి. జస్ట్ వెయిట్, నేను క్యాలిక్యులేటర్ని లోడ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇక్కడ కనబడుతుంది. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు మీకు క్యాలిక్యులేటర్ కనబడుతుంది కదా. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఒక క్యాలిక్యులేషన్ చేద్దాం మనము. ఫస్ట్ ఇప్పుడు సపోజ్ చేయండి, మీరు ఎంత అంటే ఇండియా నుంచి బిజినెస్ చేస్తున్నారు. అయితే 100 టన్నులు చేస్తున్నారు, 100 టన్నులు బిజినెస్ చేస్తున్నారు. అయితే 100 టన్నులకి టన్నుకి మీకు ఒక 1,000 రూపీస్ వస్తున్నాయి అనుకుందాం. ఒక 1,000 రూపీస్ టన్కి వస్తున్నాయి ప్రాఫిట్ అనుకుందాం. అయితే ఎంత వస్తుంది? ఓన్లీ 1,00,000 వస్తుంది. అంటే జస్ట్ మీరు 100 టన్నులు బిజినెస్ చేస్తున్నారు. 100 టన్నులు చేయగలుగుతారా? చాలామంది చేయలేరు, చాలామంది చేయలేరు. నేను నా ఎక్స్పీరియన్స్, మన తెలుగు వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు, దాదాపు 2-3 ఇయర్స్ నుంచి కాల్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ నేను 1 టన్ను పంపించగలుగుతాను, సార్ నేను 2 టన్స్ పంపించగలుగుతాను, సార్ నేను 3 టన్స్ పంపించగలుగుతాను, ఇలా చెప్తుంటారు. ఒక 5 టన్స్ పంపించగలుగుతాను. 10 మందిలోకి వెళ్ళి 10 మెంబర్స్లోకి వెళ్ళి ఒక్క పర్సన్ ఏం చెప్తాడంటే, సార్ నేను 25 టన్స్ పంపించగలుగుతాను అంటారు. ఓన్లీ 25 టన్స్, ఒక 10 మెంబర్స్. అలాగే 100 మెంబర్స్ నాకు కాల్ చేస్తే అందులోకి వెళ్ళి ఒక 2-3 మెంబర్సే వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మేము ఒక 50 టన్నులో 100 టన్నులు ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తున్నామంటారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, 1 టన్ను మీరు బిజినెస్ చేసినట్టయితే మీకు ఎంత బెనిఫిట్ అవుతుంది? అది ఖర్చులోకి కూడా సరిపోదు, మీకు ఖర్చుల్లో వెళ్ళిపోతుంది. 1 టన్ ఎంత? 1000 అంటే 1000 కేజీస్ అన్నట్టు. 1000 కేజీస్లో మీకు ఇందులో కూడా ఎంత వస్తుంది? కేజీకి మీరు పట్టుకోండి, ఒక 50 రూపాయలు పట్టుకోండి, ఎంత అయింది? 50,000. ఇది చిన్న అమౌంట్, ఇది మీరు ఎక్కడి నుంచి తిరగడానికే సరిపోదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, చాలామంది 100 టన్నులు కూడా 99%
95% బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళు కూడా 100 టన్నులు చేయాలంటే కష్టంగా ఉన్నది. ఇది చాలా టఫ్ ఉంది. అందుకే చాలామంది ఫెయిల్ అవుతారు. చాలామంది ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా బిజినెస్ ఎందుకు చేయలేకపోతారంటే ఇది ఒక మెయిన్ కారణం. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా బిజినెస్ చేయలేకపోతారు. 5 lakhs 10 lakhs అమౌంట్ ఉన్నా కానీ బిజినెస్ చేయలేకపోతారు. ఎందుకంటే ఇది మెయిన్ కారణం. ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉండదు. 100 టన్నులు 200 టన్నులు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉండదు, దొరకదు. ప్రోడక్ట్ అసలు దొరకదు. ఆల్రెడీ ఉన్న ఏజెంట్సే వాళ్ళే బిజినెస్ చేసుకుంటుంటారు. అయితే ఈ 100 టన్నులు దొరకాలంటే మీరు జస్ట్ ఆలోచించండి. ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు, అయినా కానీ ఈ 100 టన్నులు మీరు ఎక్స్పోర్ట్ చేయాలనేది ఉంది, కానీ మీకు దొరకలేదు. అప్పుడు ఏం చేస్తారు? ఎక్స్పోర్ట్ బిజినెస్ మంచిగా లేదని చెప్తారు, అంతే కదా. అయితే ఇందులోకి బయటపడాలంటే ఎలా? మా పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ మీకు హెల్ప్ చేస్తుంది, నేను చెప్తాను. అయితే 100 టన్నులకి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏంది పెట్టినా మనము ఒక 1000 రూపీస్ పర్ టన్ అన్నా కానీ ఒక 1 lakh వస్తుంది మ్యాక్సిమంగా. 1 lakh 100 టన్స్ మీరు బిజినెస్ చేస్తే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి, అదే కనుక ఒక బయ్యర్ ఆర్డర్ ఇచ్చినాడు మీకు 10,000 టన్స్ ఆఫ్ అల్యూమినియం కావాలన్నాడు అనుకుంది. ఒక 10,000 టన్నుల అల్యూమినియం కావాలన్నాడు. అల్యూమినియం ఎక్కడి నుంచి ఇస్తారు? మీరు ఇవ్వలేరు, ఇండియాలో అవైలబుల్ లేదు. 10,000 టన్స్ ఆఫ్ కాపర్ కావాలన్నాడు. అయితే మీరు ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. 10,000 టన్స్ అంటే ఎంత చూడండి, 10,000 10,000 టన్నులు అల్యూమినియం కావాలి, లేదంటే 10,000 టన్నులు అది కాపర్ కావాలని ఒక బయ్యర్ అడుగుతాడు. అడిగినప్పుడు ఇంటర్నేషనల్ బయ్యర్ అడిగినప్పుడు మీరు ఇవ్వలేరు ఇది. అయితే ఇందులో కూడా మనం 1000 రూపీసే ప్రాఫిట్ పట్టుకుందాం. ఎగ్జాంపుల్గా 1000 రూపీస్ పెట్టిన ఇక్కడ ఎంత అవుతుంది చూడండి. మీ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ ఎంత అయింది చూడండి, 1 కోటి రూపాయలు, 1 crore ఇన్కమ్ సంపాదిస్తారు మీరు. ఎప్పుడు మీరు ఈ 10,000 టన్నుల ఆర్డర్ చేసినట్టయితే అప్పుడు 1,000 రూపాయలు మీకు టన్కి 1,000 రూపాయలు బెనిఫిట్ వచ్చినట్టయితే మీరు 1 కోటి రూపాయలు సంపాదించగలుగుతారు. ఇది ఒకటే కాదు కదా, మీకు అల్యూమినియం ఆర్డర్ రావచ్చు, మీకు కాపర్ ఆర్డర్ రావచ్చు, మీకు షుగర్ ఆర్డర్ రావచ్చు, మీకు ఇంకా సోయాబీన్ ఇలాంటివి, కార్న్, ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా. ఆ ప్రోడక్ట్స్ ఆర్డర్స్ రావచ్చు మీకు. ఎలా వస్తాయి నేను మొత్తం నా ట్రైనింగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే అది మీ ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది ఫస్ట్. ప్లస్ నేను ఇక్కడ ఇండియన్ ట్రైనర్స్ ఇచ్చే ట్రైనింగ్ లాగా లేదు మనది, ఇంటర్నేషనల్ లెవెల్లో డిఫరెంట్ వేలో ఉంది మన ట్రైనింగ్. ఎందుకంటే మనం కన్సల్టెన్సీ మోడల్లో చేస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ నేను 100 టన్నులకు చూపించినాను, మరి ఇక్కడ 10,000 టన్నులు కూడా చూస్తున్నాను. అదే 1,000 రూపాయలు పట్టుకోండి. ఇక్కడ 10,000 టన్నుల ఆర్డర్ మీరు చేసినారనుకోండి నెలకి, అయితే 1 కోటి రూపాయలు ఈజీగా చేయొచ్చు. అదే కనుక ఒక ఆర్డర్ అయిందనుకోండి, ఇంకా దాని తర్వాత ఎన్ని ఆర్డర్స్ వస్తాయి మీకు? ఇదే డబ్బులు పట్టుకొని మీరు మార్కెటింగ్ చేయొచ్చు కదా, కొత్త బయర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా వరల్డ్ వైడ్గా. 1 కోటి రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ అది. అంటే ఒక ఆర్డర్లోనే ఇంత ఇన్కమ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ బిజినెస్. ఇలాగే ఇదే రిపీట్ ఒక 5 times చేసినారనుకోండి, నెలలో ఒక 50,000 టన్నుల బిజినెస్ చేసినారనుకోండి, అయితే దాదాపు ఇంటూ 5 చేసినట్టయితే ఇది 5 కోట్లు కూడా సంపాదించవచ్చు. లిమిట్ లేదు, ఇక్కడ లిమిట్ అనేది లేదు. మరియు అందరికీ వస్తుందా చెప్పలేను, ఎందుకంటే బిజినెస్ చేయడాన్ని బట్టి ఉంటుంది, మరి బయర్స్ని బట్టి కూడా ఉంటుంది. కష్టపడిన వాళ్ళకి ఫలితం అయితే 100% ఉంటుంది. ఎందుకంటే 1-2 years చేసినట్టయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి 10,000 టన్స్ నేను చెప్పినాను కదా, 10,000 కావచ్చు. అది కొంతమంది ఆర్డర్స్ 20,000 అంటారు, 30,000 అంటారు. ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్లో వెళ్తే 50,000, 1 lakh టన్స్ కూడా మన నెలకి అనేది ఉంటుంది. నా వెబ్సైట్లో చూడండి, కంపెనీ వెబ్సైట్ ఉంది, వీడియో కింద ఉంటుంది లింక్, అక్కడ నుంచి చూడండి. మా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి, మేము ఏ ప్రోడక్ట్స్లో చూస్తున్నాము, మరి ఆ ప్రోడక్ట్స్కి ఎంత ఆర్డర్ రావచ్చు, ఎన్ని టన్నులు ఆర్డర్ రావచ్చు నెలకి, జస్ట్ ఆలోచించండి. అయితే జస్ట్ మనం 10,000 టన్స్ పట్టుకున్నా కానీ, ఒక 1,000 రూపీస్ పర్ టన్ బెనిఫిట్ అనుకున్నా కానీ, ఇది 1 కోటి రూపాయలు అయితే ఈజీగా సంపాదించగలుగుతారు వితౌట్ ఇన్వెస్టింగ్ మనీ. ఇన్వెస్ట్మెంట్ చేసే అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు 10,000 టన్నుల ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు అమౌంట్ కూడా పెట్టాలి కదా. అమౌంట్ పెట్టాలంటే అంత అమౌంట్ ఎవరి దగ్గర ఉంటుంది? ఉండదు, చాలామంది దగ్గర ఉండదు. ఎక్స్పోర్ట్ ఎలా చేస్తారు? అయితే ఇంత అమౌంట్ పెట్టలేము, ప్లస్ ఇంత పెద్ద ఆర్డర్స్ మనము ఇక్కడ నుంచే మనం చేయలేము. కాబట్టి ఇంటర్నేషనల్ బిజినెస్ నేర్చుకుంటేనే అప్పుడే కనుక మీకు
ఎక్స్పోర్ట్‌లో సక్సెస్ వస్తుంది. మీరు కోట్లల్లో సంపాదించగలుగుతారు. ఇంకోటి ఏముంటుందంటే నాకు కాల్ చేసేవాళ్ళు చాలా ఆహ్, మీరని చెప్తలేను. చాలామంది చిన్న ఆలోచనతోని కాల్ చేస్తారు. సార్ ఇంతనా? అంతా అని అలా కాల్ చేస్తారు. సార్ ఏం సార్ ఇది చెప్తున్నారు, ఇంత చెప్తున్నారు అంటే వాళ్ళకి పెద్ద విజన్ లేదు. చాలామందికి విజన్ ఉండదు. మేమేం చెప్తున్నాము, ఎందుకు చెప్తున్నాము, మరి దాని వెనుక ఉన్న ఎంత శ్రమ ఉంది, ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది, మా టీమ్ యొక్క ఎంత హార్డ్ వర్క్ ఉంది, అదంతా తెలుసుకోరు. జస్ట్ సార్ మీరు ఇంత చెప్తున్నారు, ఫీజ్ అయినా కానీ, ఏవైనా కానీ ఇంత చెప్తున్నారు, ఇలా చెప్పేస్తున్నారు, ₹1,00,00,000 చెప్పేస్తున్నారు మీరని చెప్తారు. కానీ అలా ఉంది. ప్రపంచంలో చాలామంది మిలియనియర్స్, బిలియనియర్స్ ఉన్నారు. మీకు కూడా తెలిసిందే. ఇప్పుడు ఇండియాలోనే చాలామంది బిలియనియర్స్ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో చూసినట్టయితే కూడా దాదాపు 700-1000 మెంబర్స్ అయితే మిలియనియర్స్ ఉన్నారు. అలా చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళు కూడా ఎలా సంపాదిస్తున్నారు? వాళ్ళు కూడా మనుషులే కదా! జస్ట్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. కరెక్ట్ స్ట్రాటజీ, కరెక్ట్ పార్ట్నర్‌షిప్‌తో బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు. అయితే ఇది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్స్‌పోర్ట్ బిజినెస్ కన్నా పెద్ద బిజినెస్ ఏమి లేదు వరల్డ్ వైడ్‌గా. చాలా పెద్ద బిజినెస్. ఇది ఎంతైనా చేయొచ్చు. మీరు లిమిట్ అన్నట్టు లేదు ఇందులో. ఏ కంట్రీలోనైనా చేయొచ్చు. ఎవరితోనైనా చేయొచ్చు వరల్డ్ వైడ్‌గా. అయితే ఇది చాలా పెద్ద బిజినెస్. అయితే నేను ఎగ్జాంపుల్‌గా మీకు 100 టన్నులు చేస్తే 100 టన్నులు అసలు స్టార్ట్ చేస్తే ఎంత అవుతుంది? 100 టన్నులలో ఒక ₹1000 సంపాదించినా మీకు ₹1,00,000 రావచ్చు. కానీ అదే ఒక 5,000 టన్నులు, 10,000 టన్నులు, 1,00,000 టన్నులు బిజినెస్ చేసినట్టయితే ఒక ₹1000 మనం పట్టుకున్నా కానీ ఇక్కడ ఇన్కమ్ అనేది చాలా హ్యూజ్ రిటర్న్స్ అనేవి వస్తాయి. మరియు అది ఫారిన్ రెమిటెన్స్‌కి ఇది అందరూ మనం తెలుగు వాళ్ళందరూ కలిసి స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మన ఇండియాకి చాలా డబ్బులు వస్తాయి ఫారిన్ కంట్రీ నుంచి. అప్పుడు ఇండియాకి కూడా చాలా ట్యాక్సెస్ మనం పే చేస్తాం కాబట్టి ఇండియాకి కూడా గ్రోత్ అనేది హ్యూజ్ వేలో అవుతుంది. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా! ఇలా ఛానల్ మీకు ఆల్ ఇండియాలో ఇక్కడ దొరకదు. ఎందుకంటే ఇంత డీటెయిల్‌గా ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. జస్ట్ ఏదో వాళ్ళు ట్రైనింగ్స్ గురించి చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు కానీ మనదేముందంటే కన్సల్టెన్సీ మోడల్‌లో ఉంది బిజినెస్. కాబట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి. అయితే ఇప్పుడు ముందుకెళ్దాం. ఇక్కడ నుంచి ఈ క్యాలిక్యులేషన్ అయితే అర్థమైంది మీకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే. ఇప్పుడు ప్లాన్‌లోకి వద్దాము. మా ప్లాన్ ఏముంది? ఏం చేయబోతున్నాం మేము? మీకు ఎలా హెల్ప్ చేస్తున్నాము? మిగతా వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తున్నాము? ఇప్పుడు చూడండి, పార్ట్నర్‌షిప్ ప్లాన్‌లో ఇస్తున్నాం. మేము ఇక్కడ మీకు ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్ తీసుకోండి. మీ సొంతంగా మీరు ట్రైనింగ్ తీసుకొని మీరు బిజినెస్ చేసుకోండి. మీకు సపోర్ట్ కావాలంటే సపోర్ట్ కూడా ఇస్తాము. ప్లస్ దాంతోపాటు మీకు పార్ట్నర్‌షిప్ ప్లాన్‌లో మీరు జాయిన్ అయిపోతే మాతోని మీ దగ్గర 3-5 లాక్స్ ఉండొచ్చు. మీరు పార్ట్నర్‌షిప్ ప్లాన్‌లో జాయిన్ అయిపోతే ఏమవుతుందంటే ఇక్కడ మేము మీకు సపోర్ట్ అనేది ఇస్తాం. యాక్సెస్ టు వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. నేను చెప్పినాను కదా! ఏం జరుగుతుందంటే చాలామంది దగ్గర స్టార్ట్ చేయాలనేది నాలెడ్జ్ తీసుకోవడానికి కూడా రెడీ ఉన్నారు. కానీ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? ప్రొడక్ట్స్ లేవు కదా! ప్రోడక్ట్‌కి ప్రాబ్లమ్ ఉంది కదా! ఎవరితోని కాంటాక్ట్ కావాలి? ఎవరు మాకు తెలవదు కదా! అన్నట్టు అలా ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే బిజినెస్ అనేది గ్రోత్ కాదు, వాళ్ళదు స్టార్ట్ చేయలేకపోతారు. కాబట్టి ఇక్కడ మాతోని టై అప్ అయిపోతే మీరు ఏ ప్రోడక్ట్ అయినా మేము 24 అవర్స్‌లో మీకు ఒక 1000 టన్నులు కావచ్చు, 10,000 టన్నులు కావచ్చు, 1,00,000 టన్నులు కూడా కావచ్చు. మేము మీకు ఆ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది లార్జ్ క్వాంటిటీస్‌లో. అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నారు. స్టార్ట్ చేస్తే మీరు బయ్యర్ ఫైండింగ్ చేస్తున్నారు. బయ్యర్ మీకు కావాలని అనుకోండి. ఒక ఎగ్జాంపుల్‌గా మాకి రైస్ కావాలి, ఇన్ని లక్షల టన్నులు కావాలి, మేము అరేంజ్ చేస్తాము. మాకు సోయాబీన్ ఇన్ని లక్షల టన్నులు కావాలి, మేము అరేంజ్ చేస్తాము. మీకు ఇంత కార్న్, యెల్లో కార్న్ కావాలి, మేము అరేంజ్మెంట్ చేస్తాము. మీకు ఇలా ఏదన్నా ఇంకా వేరే ప్రొడక్ట్స్ మెటల్స్‌లో కావచ్చు, మినరల్స్‌లో కావచ్చు, ఇంకా ఫ్యూల్స్‌లో డీజిల్, ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ ఇలా ఫ్యూల్స్ ఏమైనా కావాలంటే కూడా వెంటనే లక్షలాది టన్నులలో మేము 24 అవర్స్‌లో మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మా పార్ట్నర్‌షిప్ ప్లాన్‌లో ఉన్నట్టయితే 100% ఫ్యూచర్‌లో లక్షలు సంపాదించే అవకాశం ఉంటుంది. కోట్లు కూడా సంపాదిస్తారు హార్డ్ వర్క్ చేస్తే. నెక్స్ట్ సపోర్ట్ ఇన్ నావిగేటింగ్ ఎక్స్పోర్ట్ రెగ్యులేషన్స్ అండ్ ఫైండింగ్ ఇంటర్నేషనల్ క్లయింట్స్. ఇది కూడా మేము హెల్ప్ చేస్తాం. ఇప్పుడు మీరు కన్సల్టెన్సీతో జాయిన్ అవుతుంటారు కాబట్టి చాలామంది ఫాస్టెస్ట్‌గా జాయిన్ అవుతారు కాబట్టి కన్సల్టెన్సీ యొక్క గ్రోత్ కూడా చాలా హై లెవెల్‌లో పెరుగుతుంది కాబట్టి అప్పుడు మీకు ఇంటర్నేషనల్ క్లయింట్స్‌లో కూడా ఫైండింగ్‌లో ఎక్స్పోర్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌లో కూడా మేము 100% హెల్ప్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ ఇక్కడ గైడెన్స్ ఆన్ మార్కెట్ రీసెర్చ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. ఇది ఒక మా టీం ఉంది, కంప్లీట్గా మీకు హెల్ప్ చేస్తుంది. మార్కెట్ రీసెర్చ్ ఎలా చేయాలి, మరియు రీసెర్చ్ చేసి ఏ ప్రోడక్ట్స్ మార్కెట్ చేస్తే బాగుంటుంది, ఆ డీటెయిల్స్ కూడా మేము గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టూల్స్ అండ్ రిసోర్సెస్ టు హెల్ప్ యూ సక్సీడ్ ఇన్ మర్చెంట్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు మనం ఓన్గా చేయలేము కదా, ఇప్పుడు అన్ని పేపర్ వర్క్ మనమే చేసుకోవాలి, అన్నీ మనం చేసుకోవాలని కష్టంగా ఉంటుంది. అయితే మొత్తం రిసోర్సెస్, టూల్స్ ఏమేమో ఇప్పుడు ఆన్లైన్లో టూల్స్ ఉన్నాయి, అవి అంతా మేము మీకు ఎలా సెటప్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, వెబ్సైట్ ఎలా తయారు చేసుకోవాలి, మరి ఆ వెబ్సైట్ని ఎలా మార్కెటింగ్ చేయాలి, ఏ కంట్రీస్లో మార్కెటింగ్ చేయాలి, ఏ ప్రోడక్ట్స్ మార్కెటింగ్ చేయాలి, అదంతా గైడెన్స్ అనేది మీకు ఈ మేము పార్ట్నర్షిప్ ప్లాన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆపర్చునిటీ టు ఎర్న్ ఇన్ ఫారిన్ కరెన్సీస్ అండ్ గ్రో యువర్ బిజినెస్. మొత్తం ఫారిన్ కరెన్సీస్లో మీరు బిజినెస్ చేయగలుగుతారు. డాలర్స్లో కావచ్చు, యూరోస్లో కావచ్చు, అది చేయగలుగుతారు. మరి డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్క్రో అకౌంట్స్ ఉంటాయి, ఫ్యూడిషరీ అకౌంట్స్ అని ఉంటాయి బ్యాంక్ వరల్డ్ వైడ్గా. ఎస్క్రో అకౌంట్స్ ఎందుకు పనికి వస్తాయి నేను అంతా మొత్తం ట్రైనింగ్లో కూడా చెప్పినాను. ఎస్క్రో అకౌంట్స్ ఎలా ఉంటాయి, మరియు ఫ్యూడిషరీ అకౌంట్స్ అంటే ఏంది, అవి ఫ్యూడిషరీ అకౌంట్స్లో ఎంత రిస్క్ ఉంటుంది, ఎస్క్రో అకౌంట్స్లో ఎలా రిస్క్ ఉంటుంది, ఎస్క్రో అకౌంట్స్ లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఎలా రిస్క్ నుంచి కవర్ చేసుకుంటున్నారు, మరి ఎలా లాస్ కూడా అవుతున్నారు, అదంతా అర్థం చేసుకోవాలి, ట్రైనింగ్లో అర్థం చేసుకోవాలి. ప్లస్ దాంతోపాటు ఈ ప్లాన్లో ఉన్నట్టయితే మేము వెరిఫికేషన్స్ ప్లస్ బ్యాంకింగ్ సిస్టమ్, అంటే ఫారిన్ ఇండియా నుంచి బిజినెస్ కావచ్చు, లేదంటే ఫారిన్ కంట్రీస్ నుంచి బిజినెస్ చేసినప్పుడు ఆ బ్యాంకింగ్లో ఈ యొక్క హెల్ప్ కంప్లీట్గా మేము మీకు చేయబోతున్నాం. ప్లస్ దాంతోపాటు మీకు ఎలా అంటే లాజిస్టిక్ సప్లై చైన్. ఇప్పుడు వేరే కంట్రీ నుంచి వేరే కంట్రీకి మీరు పంపిస్తున్నారు, అయితే మీకు లాజిస్టిక్ సప్లై కావాలి కదా. కొంతమంది బయర్స్ ఏమంటారు, మాకు ఎఫ్ఓబి కావాలంటారు. ఎఫ్ఓబి అంటే అక్కడే అదే ప్లేస్లో దుబాయ్లోనే మేము తీసుకుంటామని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే దుబాయ్ నుంచి మాకు చైనాకి పంపించండి 1,00,000 టన్నులు అంటారు. అయితే అప్పుడు మీకు సప్లై చైన్ కావాలి కదా, లాజిస్టిక్ కంపెనీస్ కావాలి, అదంతా కావాలి. అదంతా మేము మీకు వెంటనే హెల్ప్ చేయడం జరుగుతుంది. అగ్రిమెంట్స్ చేపియడము, మరియు మేము మొత్తం బిజినెస్ సెటప్ చేపియడం అది చేస్తాము. కాబట్టి ఇలా మీకు కంప్లీట్గా హెల్ప్ అనేది మా తరపున ఉంటుంది. అయితే నెక్స్ట్ ఇది మీకు ఈ ఆపర్చునిటీ కావాలంటే మీరు వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు మీరు ట్రైనింగ్ తీసుకోలేదనుకోండి, ట్రైనింగ్ అయితే ఫస్ట్ తీసుకోండి. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి తప్పక ట్రైనింగ్ తీసుకోండి. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు నెక్స్ట్ ఏం చేయండి అంటే, ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఇది ఏం చేయాలంటే మీరు పార్ట్నర్షిప్ ప్లాన్లో వచ్చేయాలి వెంటనే. స్టార్టింగ్ నుంచి కూడా మీరు పార్ట్నర్షిప్ ప్లాన్లో వచ్చేస్తే బాగుంటుంది. దాని యొక్క అమౌంట్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. కానీ మీరు కనుక కొద్దిగా మంచిగా ఒక 4-5 lakhs ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్లో చేస్తారంటే ఈజీగా చేసుకొని బిజినెస్ మీరు చేయగలుగుతారు. అయితే ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే బార్గెనింగ్ చేసే వాళ్ళు చాలామంది కాల్ చేస్తుంటారు, కలుస్తుంటారు, బార్గెనింగ్ చేస్తుంటారు. ఇలా బార్గెనింగ్ చేస్తే ఏమవుతుందంటే అంతా మేము కూడా హెల్ప్ చేయాలంటే కూడా కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని రిసోర్సెస్ ఉంటాయి కదా, ఇందులో మేము మీకు హెల్ప్ చేయాలి, అదంతా చేయాలంటే కష్టం ఉంటుంది. అంత ఈజీ ఏముండదు, ఒక రోజు పని కాదు ఇది. మీతోని వర్క్ చేయాలంటే 1 year, 2 year, 3 year, 5 years అలా మీతో ఉండాలి. అప్పుడే మీరు సంపాదించగలుగుతారు, అందరు సంపాదించగలుగుతారు. లేదంటే ఏమవుతుంది, అంత బెనిఫిట్ మీకు రాదు, ఎవరికి రాదు. కాబట్టి కొద్దిగా బార్గెనింగ్ మెంటాలిటీతో బయట రండి. ప్లస్ మీరేం చేయండి అంటే మీరు విజన్ని పెంచుకోండి. నేను ఇంతకుముందు కూడా చూపించినాను కదా మీకు. మీరు కనుక ఒక 10,000 టన్నులు, 1,00,000 టన్నులు, 2,00,000 టన్నులు అలా బిజినెస్ చేస్తారని మీ గోల్ పెట్టుకున్నట్టయితే అప్పుడు మీరు ఈజీగా 1 crore, 2 crore, 5 crores, 10 crores ఈజీగా సంపాదించగలుగుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇది తెలుసుకున్న తర్వాత మీరు ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, ఇప్పుడే మీరు జాయిన్ అయిపోండి. చాలామంది నన్ను కాంటాక్ట్ చేస్తారు, మీరు తెలుగులోనే తయారు చేస్తున్నారు వీడియోస్, మరి హిందీలో చేస్తలేరని చెప్తున్నారు. మా వాళ్ళు కూడా హిందీ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నాకు డైలీ అదే చెప్తున్నారు, హిందీలో తయారు చేయండి సార్, మీకు చాలా పెద్ద మార్కెట్ దొరుకుతుంది అని చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ వాళ్ళకి కొద్దిగా ఎక్కువ హెల్ప్ చేసినట్టయితే చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి. నేను హిందీలో కూడా తయారు చేస్తాను. కొద్దిగా నాకు టైం ప్రాబ్లం అనేది ఉంది, టైం అంతా అడ్జస్ట్ కావడం లేదు.
నేను చేస్తాను. అయితే మొత్తానికి సబ్జెక్ట్ క్లియర్ అయింది అనుకుంటాను. ఈ వెబినార్ ఇంతవరకు విన్న దానికి చాలా చాలా థ్యాంక్స్. నేను నెక్స్ట్ టాపిక్ మీద మీకు ఇంకా డిస్కషన్ చేసి మొత్తం ఇంకో సబ్జెక్ట్ మీద చెప్తాను ఫ్యూచర్లో. కానీ ఇంతవరకు మీరు బిజినెస్ ట్రైనింగ్ తీసుకోలేదనుకోండి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ ట్రైనింగ్, అయితే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ ట్రైనింగ్ తీసుకోండి. ఫస్ట్ పని అది చేయండి. సెకండ్, పార్ట్నర్షిప్ ప్యాకేజ్లో మీరు జాయిన్ అయిపోండి. పార్ట్నర్షిప్ ప్యాకేజ్ కోసం మీరు రండి, కలవండి, డిస్కషన్ చేస్తాము. దాని తర్వాత మీరు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వెంటనే మీకు మొత్తం హెల్ప్ చేయడం జరుగుతుంది. ఒక హై లెవెల్లో వితిన్ 24 అవర్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అది లక్షల్లో ఉన్నాయి ప్రోడక్ట్స్. కాస్మెటిక్స్ ఉన్నాయి, డైపర్స్ ఉన్నాయి, ఇంకా కెమికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంకా ఇలా చాలా చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అయితే ఇదంతా నేను మీకు హెల్ప్ చేయబోతున్నాను. మా టీం మొత్తం మీకు హెల్ప్ చేయబోతుంది. కాబట్టి 100% మీరు బిజినెస్లో ఫ్యూచర్లో 2-3 ఇయర్స్లో 100% సక్సెస్ అవుతారు. కానీ మీరు కూడా హార్డ్ వర్క్ చేయాలి, కన్సిస్టెంట్లీ వర్క్ చేయాలి. నేను ఎంత సంపాదించగలుగుతారో అదైతే మీకు క్యాలిక్యులేషన్ చెప్పేసినాను. అయితే ఆల్ ద బెస్ట్. ఈ వెబినార్ ఇక్కడికి ముగిస్తాను. దాదాపు ఒక గంట వరకు అయిపోయింది అనుకుంటాను. అయితే దీన్ని ఇక్కడ ముగిస్తాను. నెక్స్ట్ టాపిక్ మీద నేను వస్తాను. ఈ వీడియోకి కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. మీరు ఈ వీడియోని షేర్ చేయలేదనుకోండి, కామెంట్ చేయలేదనుకోండి, నా ఛానల్ గ్రో కాకపోవచ్చు, ఓకే, కానీ మన తెలుగు వాళ్ళకైతే లాస్ 100% జరుగుతుంది. ఎందుకంటే చాలామంది నన్ను కాంటాక్ట్ చేసి, సార్ మీ వీడియో మేము చాలా రోజుల తర్వాత మాకు దొరికిందని చెప్తుంటారు. అయితే కొద్దిగా మీరు ఒక షేర్ కొట్టేస్తే ఏమవుతుందంటే చాలామందికి తెలిసిపోతుంది, వాళ్ళు కూడా జాయిన్ అయితే అవ్వచ్చు, లేదంటే కొద్దిగా నాలెడ్జ్ అనే వాళ్ళకి వస్తుంటుంది. అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను దాని గురించి కూడా వెబినార్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.